ప్రభునందు మిక్కిలి ప్రియులైన దైవ మహిమ టీవీ వీక్షకులకు ప్రభు యొక్క శుభకర నామంలో శుభావందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు అందిస్తున్నటువంటి లేఖన భాగాంశం మరి లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం 44వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమై ఉన్న యేసయ్య, ప్రాముఖ్యమైన వాక్యోపదేశాంశంలోనికి సమయంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన తండ్రి, మీ వాక్యాన్ని మేము వివరించుకుంటుండగా మీరే మాకు సహాయం దయచేయండి. మా అందరి హృదయాలు మీ వాక్య ఫలింపు కొరకు తెరవచేయండి, సిద్ధపరచండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వాక్యం ఉంటున్న మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి నిలబడినటువంటి ఎన్నికలేని దీన సేవకుని మీ సెలవు చాటును మరుగు చేసి ఈ దీన సేవకుని నోట మీరే మీ వాక్కు నుంచి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మీరు మాట్లాడి ప్రతి హృదయాన్ని మీ వాక్కుతో సంధించి మీ ఆత్మకార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరి విశ్వాసమును ఇష్టంలో వృద్ధి పొందించండి, బలపరచండి, మీ అందు స్థిరపరచండి. అయా ప్రతి ఆత్మను ఉజ్జింపచేయండి. అపవాదిక సమస్తమైన చీకటి కార్యములను, ఆటంకములను యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తుండగా మీరే వాటిని బంధించి లాయపరిచి ఈ మహిమగల కార్యములు మా అందరి పక్షంగా బయలుపరచమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఎరిగిన వారే. ఈ అంశము 12 ఏళ్లుగా రక్తస్రావ రోగం కలిగినటువంటి సమస్య కలిగినటువంటి స్త్రీ మరి ఎక్కడా స్వస్థత నొందని స్థితిలో తనకున్నదంతా కూడా వేపరిచి ఆ యొక్క స్వస్థత కోసం ఎక్కడెక్కడికో ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి తనకున్నదంతా కూడా మరి పోగొట్టుకొని చివరికి ఇక తనకు ఆ సమస్య నుంచి విడుదల లేదు, ఇక తను స్వస్థత ఎప్పుడు పొందుకోలేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి, తీర్మానానికి వచ్చినటువంటి సమయంలో మరి యేసును గురించి మీ వింది. యేసును గుర్చినటువంటి మాట విన్న ఏమిలో ఒక విశ్వాసం కలిగింది. అదేంటంటే మరి ఆయన వస్త్రపు చెంగును ముట్టినా తనకు స్వస్థత వస్తుంది. హల్లెలూయా. వీళ్ళని గమనించాలి. ఇక్కడ ఈ యొక్క స్త్రీ యొక్క పరిస్థితి మనం చూస్తే 12 ఏళ్లుగా ఆ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది అంటే ఆమె యొక్క ఆరోగ్య స్థితి మీరు ఒకసారి ఆలోచించాలి. చాలా బలహీనంగా, చాలా నీరసంగా, అడుగు తీసి అడుగు వేయలేనంతగా, ఒకవేళ ఎముకల పోగులాగా మారిపోయి ఉండొచ్చు. చాలా బలహీనంగా ఉండొచ్చు, నడవటానికి శక్తి లేనటువంటి స్థితిలో ఉండొచ్చు. కానీ ఆమె యేసును గురించి వింది. యేసు చేసినటువంటి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత, విడుదల కార్యాల గురించి ఆమె వింది. విన్నటువంటి ఆమెకు ఒక ఆలోచన, ఒక విశ్వాసం కలిగింది. వినుట వలన విశ్వాసం కలుగునని యేసును గురించి ఆమె విన్న ఆమెలో విశ్వాసం కలిగింది. ఈ విశ్వాసం ఎలాంటిదే అంటే ప్రియులారా, మరి అంతవరకు ఎవరికీ కలిగినటువంటి ఆలోచన ఆమె కలిగింది. అంతవరకు కూడా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడ్డ వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ వాళ్ళు యేసయ్యను ఆయన వస్త్రపు చెంగు ముట్టనిమ్మని అడిగి ముట్టి స్వస్థత పొందుకున్నారు. కానీ ఈమె అలా కాదు. ఎవరికి తెలియకుండా, యేసయ్యకు తెలియకుండా ఆయన వెనుక వైపుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టి ఆ అద్భుతాన్ని పొందుకోవాలని ఒక ఆలోచన కలిగింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, కానీ ఆమె శరీరము లేదా ఆమె ఆరోగ్యం అందుకు సహకరించే పరిస్థితి లేదు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా విస్తారమైనటువంటి జన సమూహం ఆయన వెంబడిస్తూ ఉంటుంది. ఆ జన సమూహం మధ్య నుంచి దారి చేసుకొని యేసయ్యను చేరుకొని ఆయన వస్త్రపు చెంగు ముట్టడం అన్నది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అయినా కూడా ఈమె విశ్వాసం ఎలాంటిదే అంటే ఎలాగైనా సరే తను ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఒక అద్భుతాన్ని తను చూడాలి, ఆ స్వస్థ కార్యాన్ని తను అనుభవించాలి అనేటటువంటి ఒక పట్టుదల ఆమెలో కలిగింది.
దానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతగా శరీరం సహకరించకపోయినా, తను ఎంత బలహీనంగా నీరసంగా ఉన్నా, అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాగైనా సరే తను యేసును చేరుకోవాలి, ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి అనేటటువంటి ఒక పట్టుదల. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి ఆమె అన్ని ఆటంకాలు అధిగమించి మరి జనాలు అంత విస్తారమైనటువంటి జనాన్ని దాటుకొని వాళ్ళందరినీ తప్పుకొని యేసేవనికి వెళ్ళాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని అయినప్పటికీ ఎంతో కష్టం మీద యేసుని సమీపించి ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. కానీ గమనించండి ప్రియులారా, ఈ లేఖన భాగం నుండి కొన్ని మన ఆత్మీయ మర్మాలు, ఈ అంశం నుంచి మనకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. గమనించే మాట ఏమిటంటే, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో కూడా ఎంతమంది ఎన్ని సంవత్సరాలుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి, అంటే ఇక చేయి దాటిపోయి అదుపు తప్పినటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, అది ఏ సమస్య అయినా కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కుటుంబాల గొడవలు కావచ్చు, కుటుంబాల్లో మరి దుర్వ్యసనాల యొక్క మరి ఆ యొక్క సమస్య కావచ్చు, లేదా పాపం అనబడే సమస్య కావచ్చు, అపవాది బంధకాలు లేదా అపవాది శోధనలు అనేటటువంటి ఆ సమస్య కావచ్చు, ఏదైనా సరే అది సుదీర్ఘ కాలంగా నీ జీవితంలో నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ మరి ఇక దాని నుంచి బయటపడేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఈరోజు ఉన్నావేమో, మరి ఎంతో దీని గురించి ప్రార్థన చేసి ఉండొచ్చు, ఎన్నో ఒకవేళ వారాలుగా ప్రార్థన చేసి ఉండొచ్చు, నెలలుగా ప్రార్థన చేసి ఉండొచ్చు, ఒకవేళ సంవత్సరాలుగా ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ నీ ప్రార్థనకి ఎంత ప్రార్థన చేసినా కూడా నెరవేర్పు రాలేదేమో, విసిగిపోయావేమో, ఇంకేంటి మరి నా బతుకింతే కదా, నా రాత ఇంతే కదా, నా గీత ఇంతే కదా అనుకుంటున్నావు. నేను ఎలాగే చచ్చిపోవాలేమో ఈ సమస్యలతో, ఈ అప్పులతో, ఈ అనారోగ్యంతో, ఈ కుటుంబ సమస్యలతో, ఈ తీరనటువంటి బాధలతో, కష్టాలతో ఇలాగే నేను మరణించాలేమో అనేటటువంటి ఆలోచనకు నువ్వు వచ్చి ఉండొచ్చు. గమనించే మాట ఏమిటంటే, ఈ బాధలు తట్టుకోవడం కంటే, ఈ బాధలు అనుభవించడం కంటే, ఈ సమస్యలను అనుభవించడం కంటే, ఈ బాధల కంటే, ఈ కష్టాల కంటే చావటం మేలని ఒకవేళ నిర్ణయాన్ని కూడా నువ్వు వచ్చి ఉన్నావేమో. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీలో విశ్వాసం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈమె విశ్వాసము ఎలాంటిది అంటే, ఎదురుగా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, ఎన్నో అవాంతరాలు ఉన్నాయి. మరి ఆమె యేసును చేరుకోవటానికి, ఆయన వస్త్రపు చెంగు ముట్టడానికి మధ్యలో ఆమె ఎంత కష్టపడిందో, హల్లెలూయా, ఎంత శ్రమ పడిందో, ఎన్ని ఆటంకాలు వచ్చాయో, ఒకవేళ ఎన్నోసార్లు కింద పడిపోయి ఉండొచ్చు. మరి కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎలాగైనా సరే యేసును నేను చేరుకోవాలి, నేను అనుకున్నట్లుగా ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టాలి, ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా ఈరోజు నేను పొందాలి అనేటటువంటి ఒక పట్టుదల, ఆ పట్టుదలతో ఆమె ముందుకు నడిచింది, అద్భుతాన్ని పొందుకుంది. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల మధ్యలో, నీ కష్టాల మధ్యలో, నీ కన్నీళ్ళ మధ్యలో, నీ సమస్యల మధ్యలో మరి దిక్కుతోచనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేవునికి మొరపెట్టి ఉండొచ్చు. మొరపెట్టినప్పుడు దేవుని వద్ద నుంచి నీకు జవాబు రాకపోవచ్చు. నువ్వు ఆశించినట్లుగా దేవుని వద్ద నుంచి ఒక అద్భుతాన్ని పొందుకోలేకపోయి ఉండొచ్చు, స్వస్థతను అనుభవించలేకపోయి ఉండొచ్చు, విడుదల పొందలేకపోయి ఉండొచ్చు. ఎంతో కాలంగా నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా నీ ప్రార్థనకి నెరవేర్పు రాకపోవచ్చు. కారణం దానికి దేవుడు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. హల్లెలూయా. నీ ప్రార్థనకి జవాబు రాకపోవటానికి కారణము, నీవు అనుకున్నది నీ జీవితంలో జరగకపోవటానికి కారణము, నీ సమస్యల నుంచి నీ విడుదల పొందుకోకపోవటానికి కారణము దేవుడు కాదు, నిశ్చయంగా దేవుడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నీ ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థన విని నీ పరిస్థితుల్లోకి, నీ సమస్యల్లోకి ఆయన శక్తిని విడుదల చేశాడు. హల్లెలూయా. ఆయన శక్తిని విడుదల చేసినప్పుడు ఆయన భూమిని ఆకాశమును కలగజేసినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క అనంతమైనటువంటి ఆ మహాశక్తి నుంచి ఆయన విడుదల చేసిన శక్తి నీ సమస్యలను పరిష్కరించగలిగిన పరిస్థితి, ఆ యొక్క పవర్ను ఆయన విడుదల చేశాడు. కానీ ఆ శక్తి అంటే అద్భుతాలు చేసే శక్తి కావచ్చు, స్వస్థపరిచే శక్తి కావచ్చు,
నీ సమస్య నుంచి నేను విడిపించే శక్తి కావచ్చు, అది ఏదైనా సరే ఆ దేవుని శక్తి నీ శరీరంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ పరిస్థితుల్లో కావచ్చు, లేదా ఇంకేదైనా ఆ సమస్య నుంచి విడుదల చేసి అద్భుతం చేయటానికి దేవుని వద్ద నుంచి విడుదలైనటువంటి ఆ శక్తి నీలోనికి లేదా నీ కుటుంబంలోకి, నీ పరిస్థితుల్లోకి రానందును బట్టే, వచ్చినా దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి పరిస్థితి నీ జీవితంలో లేనందును బట్టే నీ జీవితంలో నువ్వు ఫెయిల్యూర్ అనుభవిస్తున్నావు. హల్లెలూయా. ఉదాహరణకి నేను మాట చెప్తాను ప్రియులారా. ఒక వ్యక్తి ఒక కరెంటు మోటార్, నీళ్ళ మోటార్ ఉందనుకుందాం. వాటర్ మోటార్కి 5 HP మోటార్స్ ఉంటాయి. 5 HP మోటార్కి మరి దానికి ఎంతో అంటే ఆ విద్యుత్తు ఆ మోటార్కి సప్లై కావటానికి మధ్యలో చాలా దృఢమైనటువంటి వైరింగ్ ఉంటుంది. హల్లెలూయా. చాలా దృఢమైనటువంటి వైరింగ్ ఉంటుంది. మరి మామూలు ఫ్యాన్లకు వేసేది ఇంట్లో ఏదో మామూలుగా లైట్లకు వేసేది అటువంటి వైర్లు తీసుకెళ్ళి 5 HP మోటార్కి అనుకుందాం అంటే పవర్ సప్లై కావటానికి అక్కడ ఆన్ చేసిన వెంటనే ఈ వైర్లు కాలిపోతాయి, సప్లై ఆగిపోతుంది. అట్లాగే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారారా, మీకు ఇంకొక ఉదాహరణ ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఇదే అంశానికి ముందు మనం చూస్తే మరి ఇక్కడ 41వ వచనంలో మనం చూస్తే, ఈ లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే, అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. హల్లెలూయా. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఆయన బయలుదేరి వస్తున్నది ఎక్కడికే అంటే, యాయిరు అనబడేటటువంటి సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చావటానికి చావు పడక మీద సిద్ధంగా ఉంది, మరణ పడక మీద ఉంది, చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉంది. మరి యాయిరు వచ్చి యేసీ దగ్గర వేడుకున్నాడు, అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, మా ఇంటికి రండి అయ్యా అని చెప్పి ఆయన పిలుచుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. యాయిరు కోరికను మన్నించి యేసయ్య యాయిరు వెంట వెళ్తున్నాడు. ఆయన వెంట జన సమూహం వెళ్తూ ఉంది. గమనించండి, అప్పుడే ఈ 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసు దగ్గరికి వచ్చి అద్భుతాన్ని పొందుకుంది. హల్లెలూయా. అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో, మరి ఎంతో అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో, శరీరం సహకరించినటువంటి పరిస్థితుల్లో ప్రియులారా ఆమె పట్టుదలతో తన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా తను అనుకున్నది చేసే వరకు కూడా, అనగా ఆయన వస్త్రపు చెంగు తాకే వరకు కూడా ఆమె మరి ఎంత మాత్రం ఆగిపోకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, అద్భుతాన్ని పొందుకుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య చివరిలో ఒక మాట అన్నాడు, నీ విశ్వాసం కుమారి. చూడండి ఇక్కడ హల్లెలూయా. మరి 47వ వచనంలో చూసి, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను అని రాయబడి ఉంది. అంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అన్న మాట యేసయ్య అన్నారు. అంటే ఆమెలో ఆ విశ్వాసం లేకపోతే అక్కడ అద్భుతం జరిగేది కాదు. హల్లెలూయా. యేసులో ఎంత శక్తి ఉన్నా, యేసయ్య మరణించిన లాజరు సమాధి బయట నిలిచి లాజరు బయటికి రానగానే మరణించి 4 దినములు ఈ కుల్లి వాసన కొడుతున్నటువంటి లాజరు యొక్క మృత శరీరము, పురుగులు కప్పినటువంటి ఆకారాన్ని కోల్పోయినటువంటి లాజరు యొక్క మృత శరీరము, మృత కళేబరము తిరిగి ప్రియులారా మరి జీవాన్ని పొందుకొని సజీవంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో మరి ఎలాగైతే లాజరు బయటకు వచ్చాడో అంతటి శక్తి, మహాశక్తి, మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన యేసయ్య అక్కడ ఉన్నప్పటికీ ఆయనలో విస్తారమైనటువంటి శక్తి, ఏదైనా సమస్తమును చేయగలిగిన శక్తి ఆయనకుంది. అంత శక్తి ఉన్నప్పటికీ ఆమెలో ఆ విశ్వాసం లేకపోతే, ఆ విశ్వాసంతో ఆమె అక్కడికి అడుగులు వేయకపోతే, ఆ విశ్వాసంతో ఆ వస్త్రపుచ్చంగా ఆమె ముట్టకపోతే ఆమె జీవితంలో ఆ కార్యాన్ని ఎప్పుడు చూచేది కాదు. హల్లెలూయా. అలాగే ప్రియులారా ఇక్కడ గమనించండి, యాయిరు కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది. యేసు యాయిరు ఇంటికి బయలుదేరాడు. యాయిరు ఇంటికి బయలుదేరుతున్నటువంటి యేసు మార్గమధ్యంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టి అద్భుతమైన స్వస్థతను పొందుకుంది. ఆ రక్తస్రావ రోగం నుంచి విడిపించబడింది. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ మరి
అక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. అదేంటంటే యేసయ్య ఆమెతో సాక్ష్యం చెప్పించాడు. హల్లెలూయా. ఆమెతో సాక్ష్యం చెప్పించాడు. ఎలా జరిగింది ఇది? ఒకవేళ ఆమె మౌనంగా ముట్టేసి స్వస్థత పొందుకుని మౌనంగా వెళ్ళిపోయి ఉంటే ప్రియులారా గమనించండి, అది గొప్ప విషయం కాదు. కానీ ఆమెను అక్కడ నిలబెట్టించి యేసయ్య ఆమెతో సాక్ష్యం చెప్పించాడు. గమనించండి, ఇక్కడ చూడండి. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడేనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పినని రాయబడింది. అంటే అందరి ఎదుట ఆమె తనకు జరిగినటువంటి అద్భుతాన్ని గురించి సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. ఎందుకు యేసయ్య ఆమె చేత సాక్ష్యం ఇప్పించారు? కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంతకంటే మించిన ఇంకో గొప్ప అద్భుతం జరగాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఆ అద్భుతం జరగటానికి ఇంకా గొప్ప విశ్వాసం కావాల్సి ఉంది. ఈమె స్వస్థత పొందుకోవటానికి తగిన విశ్వాసంతో వచ్చింది, అద్భుతాన్ని పొందుకుంది. కానీ అక్కడ ఇంకా అంతకంటే విశ్వాసం యొక్క అవసరత ఉంది. అదేంటంటే యాయిరు కుమార్తె మరణ పడక మీద ఉంది, తీవ్రమైనటువంటి కుదరని వ్యాధితో బాధపడుతూ ఉంది. ప్రియులారా గమనించే మాట ఏమిటంటే చావ సిద్ధంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా వారు వెళుతూ ఉండగానే ఒక వార్త వచ్చింది. అదేమిటంటే యాయిరు కుమార్తె చనిపోయింది. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ ప్రియులారా గమనించండి, యాయిరు ఒక విశ్వాసంతో వచ్చాడు అక్కడికి. అదేంటి విశ్వాసం అంటే నా కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది, వ్యాధి పడక మీద ఉంది, ఆమె ఎంత భయంకరమైన పరిస్థితుల్లో రోగులు మరి డాక్టర్స్ ఎవరు ఆమెను స్వస్థపరచలేకపోవచ్చు, ఇంకెవరు ఆమెను బాగు చేయలేకపోవచ్చు. కానీ యేసయ్య ఖచ్చితంగా ఆ పడక మీద ఉన్నటువంటి ఆ మరణపు స్థితిలో ఉన్నటువంటి నా కుమార్తెను ఖచ్చితంగా కాపాడుతారు, ఆమెను స్వస్థపరుస్తాడు అనేటటువంటి ఒక విశ్వాసంతో వచ్చాడు. హల్లెలూయా. స్వస్థత కొరకైతే ఆ విశ్వాసం సరిపోతుంది. కానీ ఆ తర్వాత జరగవలసినటువంటి ఆ కార్యం అంటే ఆమె చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ కుమార్తె బ్రతకటానికి ఈ యాయిర్లో చాలా విశ్వాసం అవసరమైంది. హల్లెలూయా. ప్రియులారా మామూలు విశ్వాసము అంటే విశ్వాసంలో చాలా స్థాయిలు ఉన్నాయి. ప్రియులారా సాధారణమైనటువంటి విశ్వాసము, దానికంటే కొంచెం మించిన విశ్వాసము, ప్రియులారా దానికంటే కొంచెం మించిన విశ్వాసము, తర్వాత అసాధారణమైనటువంటి విశ్వాసం. కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తాను చెప్పినది జరుగునని ఏమీ సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా అని వ్రాయబడింది. అంటే ఏమీ సందేహము లేదు. ఒక మాట చెప్పిన తర్వాత ఇక సందేహం లేదు, ఇక ఏమాత్రం కూడా దాంట్లో అనుమానం లేదు, ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వాసంతో ఆ మాట పలికినప్పుడు జరుగుతుంది యేసయ్య అన్నారు. వీళ్ళు గమనించే మాట ఏమిటంటే అంటే నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఆ స్థాయి విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా. గమనించే మాట, ఈ లైట్ వెలగటానికి ఒక లైట్ వెలగటానికి దానికి తగినటువంటి వైరింగ్ ఉంటుంది. దానికి 5 HP మోటార్ వేసినటువంటి వైరింగ్ అవసరం లేదు. కానీ మామూలు వైర్ వేస్తే ఆ లైట్లు వెలుగుతాయి. కానీ 5 HP మోటారు అంటే ఎంతో విద్యుత్తు దానికి కావాలి. ప్రియులారా అంత శక్తి ఆ మోటార్లకు వచ్చి దాన్ని పని చేయించాలి అంటే ఆ వైరింగ్ దృఢంగా ఉంటేనే, ఆ పవర్ను తట్టుకునే విధంగా ఉంటేనే ఆ మోటార్ పనిచేస్తుంది. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో నీ సమస్య ఎంత పెద్దదైతే నీ విశ్వాసం అంత దృఢంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యాయిరు కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. దానికి ఏం అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు యాయిరు యేసయ్య గురించి అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేసినటువంటి స్వస్థత కార్యాలు, విడుదల కార్యాల గురించి విని ఉండొచ్చు. ఈ 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ విన్నట్లుగా ఒకవేళ ప్రత్యక్షంగా చూసి ఉండొచ్చేమో. మరణ పడక మీద ఉన్న వారిని, కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని శుద్ధం చేసినటువంటి అద్భుతము, మరణ పడక మీద ఉన్న వాళ్ళని లేవనెత్తినటువంటి అద్భుతము యాయిరు ఒకవేళ విని ఉండొచ్చు, లేకపోతే కల్లారా చూసి ఉండొచ్చు. కానీ యాయిర్లో అప్పుడు అంతవరకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి నా కుమార్తెను లేపటానికి శక్తి కలిగినటువంటి వాడు యేసుకు మాత్రమే అనేటటువంటి ఒక విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఆయన లేపుతాడు. ఆ మరణ పడక మీద ఉన్నా కూడా, చావటానికి సిద్ధంగా ఆఖరి క్షణాల్లో ఉన్నా కూడా నా కుమార్తెను ప్రభు బతికిస్తాడనేటటువంటి ఒక విశ్వాసంతో వచ్చాడు. కానీ అక్కడ పరిస్థితి చేజారిపోయింది. హల్లెలూయా. అతడు అనుకున్నది జరగలేదు. అక్కడ అంతకంటే పరిస్థితి దిగజారిపోయింది. అదేంటి? కుమార్తె మరణించింది. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఇటువంటి సమస్యలతో నువ్వు సతమతమవుతున్నావేమో, నీ శక్తికి మించిపోయినటువంటివి, నీ ఆలోచనకు మించిపోయినటువంటివి, లేదా నీ సామర్థ్యానికి మించిపోయినటువంటివి
ఏ సమస్యలు నిన్ను పీడిస్తున్నాయో, నువ్వు అనుకునే కొద్దీ ఇంకా నీ పరిస్థితులు దిగజారిపోతున్నాయేమో, నీ పరిస్థితులు ఇంకా పరిష్కారం కానటువంటి ఇంకా గలిబిలిగా గందరగోళంగా మారిపోతున్నాయేమో. హల్లెలూయా. గమనించే మాట ఏమిటంటే ప్రియులారా, అయితే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను విడిపించగలిగిన శక్తి కలిగిన రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆయన వద్ద నుంచి నీ జీవితంలో కార్యాన్ని పొందుకోలేకపోవటానికి ఒక్కటే ఒక కారణము. అదేంటంటే నీలో ఆ స్వస్థత లేదా ఆ విడుదల లేదా అద్భుతము పొందుకోవటానికి తగిన విశ్వాసము నీ జీవితంలో నీలో లేదు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసు క్రీస్తు వారు స్వస్థపరిచిన ప్రతి ఒక్కరు నువ్వు పాపివా మంచివాడివా అని అడిగి ఎవరికీ చేయలేదు. హల్లెలూయా. గమనించండి, పాపం ఒక సమస్య కావచ్చు, కానీ స్వస్థత కోసం యేసే దగ్గరికి వస్తే యేసే ఖచ్చితంగా స్వస్థపరుస్తారు. ఆయన జాతిని కుల మతాలని మంచి చెడుని ఎక్కడ చూడలేదు అక్కడ. హల్లెలూయా. నువ్వు మంచి వ్యక్తివా చెడ్డ వ్యక్తివా, నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయి ఎక్కడ చూడలేదు ఎక్కడ. ఆయన దగ్గరికి వచ్చి గుంపులుగా వచ్చారు, స్వస్థత పొందుకున్నారు. ప్రియులారా, అడిగిన వెంటనే స్వస్థపరిచారు. కుష్ఠవ్యాధిగ్రస్తుడు యేసే దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగితే నాకు ఇష్టమే అని చెప్పి చేయి చాపి వాడిని ముట్టి స్వస్థపరిచిన యేసయ్య. ఈరోజు నేను మాట చెప్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు నా కర్మ నా రాత గీత అని అనుకుంటున్నావు, కానీ అవేమీ కాదు. నీలో ఉన్నటువంటి విశ్వాసము తరిగిపోయింది. నీ జీవితంలో ఆ కార్యము లేదా ఆ స్వస్థత విడుదల కార్యం పొందుకోవటానికి తగిన విశ్వాసము నీ జీవితంలో లేదు. అంటే ఆ పరిస్థితుల్లోకి లేదా ఆ సమస్యలోకి ఆ యొక్క అనారోగ్యంలోకి దేవుని శక్తి ప్రవహించడానికి అనుకూలంగా నీ విశ్వాసము యొక్క ఆ యొక్క విశ్వాసం అంత దృఢంగా లేదు. విశ్వాసం బలహీనం ఉంది. కాబట్టి ప్రియులారా, గమనించే మాట, నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నావు. ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తున్నావు, ఏళ్ల తరబడి కన్నీరు విడుస్తున్నావు, ఏళ్ల తరబడి ఉపవాసాలు ఉంటున్నావు, కానీ నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నావు. అయితే ఒకటే ఒక కారణము, యాయీరు కుమార్తె మరణించింది, పరిస్థితి దిగజారిపోయింది, చేజారిపోయింది. ఇక తట్టుకోవటం యాయీరు చేత కాదు. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తి యొక్క విశ్వాసమైన ఆ పరిస్థితుల్లో బద్దలైపోతుంది. ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆ పరిస్థితుల్లో ప్రియులారా ఇంకా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాడు, ఇంకా అల్పవిశ్వాసంలోకి వెళ్ళిపోతాడు. ఇంకేంటి అంత అయిపోయింది కదయ్యా అని ప్రియులారా మరి దిగజారిపోతాడు. కానీ ప్రియులారా, గమనించే మాట, ఇక్కడ యాయీరుకు ఆ పరిస్థితులు తట్టుకోగలిగినటువంటి, అంటే ఆ పరిస్థితులను దాటి దేవుని కార్యాన్ని పొందుకోవటానికి అవసరమైనటువంటి విశ్వాసము అతనికి కావాలి. హల్లెలూయా. ఆ విశ్వాసము అంటే బ్రతికించడానికైతే, గమనించండి, వ్యాధి నుంచి స్వస్థపరచడానికి పెద్ద విశ్వాసం అవసరం లేదు, కానీ మరణించిన కుమార్తె తిరిగి అంటే సజీవురాలుగా లేవటానికి ఇంకా విశ్వాసం కావాలి. అంటే విశ్వాసపు స్థాయి ఇంకా పెరగాలి. ఆ విశ్వాసపు స్థాయి పెరగాలి అంటే అక్కడ ఒక అద్భుతాన్ని ఇన్స్టెంట్గా యాయీరు చూడవలసి వచ్చింది. అందుకే యేసయ్య ఆమె చేత సాక్ష్యం ఇప్పించాడు. ఆ సాక్ష్యం ఇప్పించిన తర్వాత యాయీరు అద్భుతాన్ని చూసి తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు. హల్లెలూయా. అక్కడ వచ్చినటువంటి వ్యక్తి చెబుతున్నాను, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకు నువ్వు శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన వచ్చినా ఏం ప్రయోజనం ఉంది, ఇక బతుకుంటే ఏదైనా చేసేవాడేమో, కానీ చనిపోయింది కదా ఇంకేం చేస్తారన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రియులారా, యేసయ్య ఒక మాట అన్నాడు. హల్లెలూయా. చూడండి, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, ఒక మాట అంటున్నారు యేసయ్య, స్వస్థపరచబడును అన్నారు. బ్రతికించబడుతుంది అని చెప్పలేదు, స్వస్థపరచబడును అనే మాట యేసయ్య చెప్తున్నారు. అంటే ఆమె చనిపోలేదు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యేసయ్య భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని మరి యాయీరుతో చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి, యాయీరు యొక్క విశ్వాసం అప్పటికి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యాయీరు యొక్క విశ్వాసం బలహీనంగా ఉంటే అక్కడ అద్భుతం జరిగేది కాదు. యాయీరు విశ్వాసం చాలా పీక్ స్టేజ్కి, ఉన్నత స్థితికి, అసాధారణ స్థితికి వెళ్ళిపోయింది. ఆ సాధన స్థాయిలోకి ఆ విశ్వాసం వెళ్ళిపోయింది. కాబట్టే ప్రియులారా, మరి వీళ్ళు చెప్పిన మాటలు ఏవి పట్టించుకోకుండా యేసు తన ఇంటికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఒకవేళ అలాగైతే మార్తా మరి అలాగే చెప్పి ఉండవు, మీరు ముందే వచ్చింటే బాగుండయ్యా, ఇప్పుడే మీరైనా ఏం చేస్తారు, ఇప్పుడు మీరు వచ్చి కూడా ఏం చేసే పని ఏం చేస్తారయ్యా అన్నట్లుగా మాట్లాడేవాడేమో. కానీ ప్రియులారా, ఏమి మాట్లాడకుండా యేసు తన ఇంటికి తీసుకెళ్ళాడంటే కారణం ఏమిటంటే ప్రియులారా, యాయీరులో విశ్వాసపు స్థాయి పెరిగిపోయింది. కాబట్టి అక్కడ తన కుమార్తెను బ్రతికించుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావో, ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నావో, దేవుని వాక్యాన్ని వింటున్నావో, విశ్వాస వాక్యాన్ని వింటున్నావో, కానీ నీలో విశ్వాసం ఉందా? హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించి చూసుకున్నాడు అన్నారు. అసలు మీలో విశ్వాసం ఉందా లేదా? ఈరోజు ఎంతమంది ప్రియులారా మేము విశ్వాసం అని చెప్పుకుంటారు, కానీ విశ్వాసము లేనటువంటి, అందుకే విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా అన్నారు యేసయ్య. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఏ స్థాయి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? నీ విశ్వాసం నువ్వు పెంచుకోకపోతే ఎప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము పీక్ స్టేజ్లో ఉండాలి అంటే విశ్వాస వాక్యాన్ని బలంగా నువ్వు వినాలి, బలంగా దాన్ని ఖచ్చితంగా విశ్వాస వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. ఈరోజు చాలామంది అవిశ్వాసంతో కూడా మాటలు వింటున్నారు. చాలా సంఘాల్లో చెప్పేది ఏమిటంటే, మరి రోగాలు రొచ్చలు మనుషులు కాకుండా మాకులకు వస్తాయా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఏ వ్యాధికి, ఏ అనారోగ్యానికి నీ మీద నా మీద అధికారం లేదు. హల్లెలూయా. మనం దేవునిలో నిలిచున్నప్పుడు, ఆయన శక్తి ఆయనతో మనం ఏకమై ఉన్నప్పుడు, వీళ్ళు గమనించే మాట, ఆయన మనలో ఉన్నప్పుడు ఏ వ్యాధి మనలోకి రావడానికి అవకాశం లేదు, అధికారం లేదు. ఏ దురాత్మలు మనలోకి రావడానికి అధికారం లేదు. హల్లెలూయా. కానీ వస్తున్నాయి అంటే అది మన వైపు ఉన్నటువంటి లోపం తప్ప దేవుని వైపు ఉన్నటువంటి దేవుని వాక్యంలో ఉన్న లోపం కాదు. ఇలా గమనించే మాట, దాన్ని రెక్టిఫై దాన్ని సరి చేసుకోకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఏ రోజు కూడా దేవుని కార్యాలు చూడలేవు, దేవుని అద్భుతాలు చూడలేవు. ఎంతకాలం ఉన్నా కూడా నీవు అలాగే జీవిస్తూ ఉంటావు, కానీ నీ జీవితంలో దేవుని కృపను పొందుకోలేవు బిడ్డ. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఒకటి నీ విశ్వాసం స్థాయి పెంచుకో. విశ్వాస వాక్యాన్ని పదే విను. నీలో విశ్వాసాన్ని పెంచేటటువంటి దేవుని వాక్యం. భూమికి పునాది వెయ్యబడక మునిపే నిన్ను చూచి నిన్ను గుర్తెరిగి నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. గమనించే మాట ఏమిటంటే, నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగినటువంటి దేవుడు. ఎందుకు పిలిచాడు, ఎందుకు నేను ఏర్పరచుకున్నాడంటే, నేను రోగంలో రుచిలో పడేసి నేను చంపడానికి కాదు. హల్లెలూయా. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అప్పుల్లో పడేసి నీ కుటుంబాన్ని నరకప్రాయంగా మార్చడానికి కాదు. కుటుంబ సమస్యలు, కుటుంబ గొడవల్లో నీ కుటుంబాన్ని పెట్టేసి నలపడానికి దేవుడు నిన్ను పిలవలేదు, కానీ నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, వర్ధిల్లింపచేయడానికి, నిజమైనటువంటి సంతోషంతో సమాధానంతో నిన్ను నింపి వర్ధిల్లి అనుభూతికి నడిపించి అనేకులకు నిన్ను దీవెనగా మార్చడానికి, తనకు మహిమకరమైనటువంటి నువ్వు బ్రతకడానికి దేవుడు నేను పిలిచాడు. కానీ ఈరోజు నువ్వు అప్పుల ఊపిలో కూరుకొని పోయినావా, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నావా, అనారోగ్య సమస్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నావా, కుటుంబ సమస్యలు, అదేవిధంగా శరీర సంబంధమైనటువంటి బలహీనతలు, పాప సంబంధమైనటువంటి బలహీనతలు, లోకాశలు నిన్ను పట్టి లాగివేస్తున్నాయా, వాటి నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నావా, అపవాది శోధనలో పడి నలిగిపోతున్నావా? అయితే దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, ఆ స్థితి నుంచి బయటపడడానికి దేవుడు నేను పిలిచాడు. హల్లెలూయా. కానీ దాని నుంచి నువ్వు పొందుకోలేదు. నువ్వు రక్షింపబడ్డావంటే నువ్వు మాట చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే యేసుని తెలుసుకున్నావో, యేసు వద్దకు వచ్చావో, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. హల్లెలూయా. యేసు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడిన వాళ్ళే. యేసు వద్ద నుంచి ఆశీర్వాదాలు, అద్భుతాలు పొందుకోవటానికి అర్హత కలిగిన వాళ్ళే. హల్లెలూయా. కానీ ఆ కార్యముని జీవితంలో పొందుకోలేకపోతున్నావంటే ఆ సమస్య నీ వైపు నుంచే ఉంది, కాబట్టి దాన్ని సరిచేసుకో, నీ విశ్వాసాన్ని సరిచేసుకో. హల్లెలూయా. ఈరోజు విశ్వాసంతో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విను. దేవుని వాక్యాన్ని నీ జీవితానికి సరిగా అన్వయించుకో. హల్లెలూయా. నీ వాస్తవ పరిస్థితికి దేవుని వాక్యాన్ని అన్వయించుకొని దాని ప్రకారం నువ్వు అడుగులు వేయటం ప్రారంభించు. అందుకే మరి ఎవరు ఫలిస్తారని దాని గురించి యేసయ్య మరి విత్తువాడు విత్తుడుకు బయలుదేరాను. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడాను, కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాను, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడాను, కొన్ని విత్తనాలు మంచి నేలను పడాను. మంచి నేల పడ్డ విత్తనాలు ఫలించినట్లుగా వేసేయన్నారు. ఎలాగ ఫలించాయి? ముళ్ళ పొదలో పడ్డ విత్తనాలు ఫలించలేదు, రాతి నేలలో పడ్డ విత్తనాలు ఫలించలేదు, మరి అదేవిధంగా త్రోవ పక్క పడ్డ విత్తనాలు ఫలించలేదు, కానీ మంచి నేలను పడ్డ విత్తనాలు ఫలించాయి. హల్లెలూయా. ఎందుకు ఫలించాయి? కారణం ఏంటి? ఇలా గమనించండి. దేవుని వాక్యాన్ని విని దాన్ని యోగ్యమైన మంచి మనసుతో దాన్ని స్వీకరించి దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారని రాయబడింది. అంటే
దేవుని వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకునేటటువంటి మంచి మనసు నీకు కావాలి. హల్లెలూయా. యోగ్యమైనటువంటి మంచి మనస్సు, నీ మనసును దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుని, దేవుని వాక్యానికి తగినట్లుగా నీ హృదయాన్ని సిద్ధపరచుకుని, దేవుని వాక్యాన్ని వినగల చెవితో వినో, అది నీ జీవితంలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. అంతేకాదు ఏదో వినుటకు మట్టుకు విందురుగానే గ్రహింపరు అన్నట్లుగా నాకు అంతా తెలిసినటువంటి ఒక మిడిమిడి అహంకారంతో నువ్వు దేవుని వాక్యాన్ని వినొచ్చు. అది ఒకవేళ తెలియని అహంకారం నీలో ఉండొచ్చు. ఆ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ఎంతో కాలంగా నువ్వు ఉండొచ్చు, కానీ అది నీలో కనీసం కొంచెం కూడా నేను విశ్వాసాన్ని రగిలించలేకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, నీ విశ్వాసం సాయిపించుకో. దేవుని వాక్యాన్ని, విశ్వాస వాక్యాన్ని పదే 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 విను. ఎందుకంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు. ఆయన మృతులను సజీవులుగా లేవనెత్తినటువంటి దేవుడు. ఆకాశమును భూమిని సమస్తమైనటువంటి సృష్టిని నూటి మాటతో కలగజేసినటువంటి దేవుడు. సమస్త మీద సర్వాధికారము కలిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. నీ మీద, నీ కుటుంబం మీద పనిచేస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ యొక్క దురాత్మలు కావచ్చు, అపవాది శక్తులు కావచ్చు, అది ఏదైనా సరే దాన్ని ఒక్క మాటతో దాన్ని వెళ్ళగొట్టగలిగినటువంటి దేవుడు. సమస్తమును బాగు చేయగలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. కానీ ఆ అద్భుతము పొందుకోలేకపోవటానికి కారణం నువ్వే. యూ హ్యావ్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకొని సరి చేసుకో. వాక్యానుసారంగా మారటానికి ప్రయత్నం చేసి, వాక్యానుసారంగా అడుగులు వేయటం ప్రారంభించు. వాక్యానుసారంగా విశ్వాసపు మాటలు పలకటం ప్రారంభించు. నువ్వేది మాట్లాడినా కూడా విశ్వాసంతో మాట్లాడడం ప్రారంభించు. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసపు అడుగులను వేయటం ప్రారంభిస్తావో, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మి యథార్థంగా దాన్ని అనుసరించడం ప్రారంభిస్తావో, దేవుని కార్యాలను చూడటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజైనా నీ ఆత్మస్థితిని సరిచేసుకో. ప్రభువే తిరుగు. నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు, నీ కన్నీటిని తొడవగలిగిన దేవుడు, నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, నీ అప్పులు తీర్చగలిగిన దేవుడు. ఒక్క క్షణం, ఆయనకు ఒక్క క్షణం చాలు. హల్లెలూయా. ఒక్క క్షణం చాలు. ఆయన క్షణంలో 1000 వంతుల నీ జీవితాన్ని మార్చగలడు, నీ పరిస్థితులు మార్చగలడు, నీ రోగాన్ని స్వస్థపరచగలడు. మరణ పడక మీద ఉన్నావా? బ్రతుకు మీద ఆశ వదిలేసావా? మరణించ కలిగి ఉన్నావా? అంటే చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్నావా? విడిచిపెట్టు, యేసు వైపు తిరుగు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికే ఈ టీవీ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా యేసు వైపు తిరుగు. విశ్వాసంతో ఆయన దగ్గర మోకరించు. ఉన్నది ఉన్నట్లుగా యథార్థమైనటువంటి నీ ఆత్మీయస్థితి, నువ్వు పడిపోయినటువంటి స్థితి, విశ్వాసం నుంచి జారిపోయినటువంటి స్థితి, విశ్వాస భ్రష్టమైపోయినటువంటి స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. యేసు నన్ను కనికరించు, క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు. నా విశ్వాసం, నా అల్ప విశ్వాసాన్ని, అయా నా భక్తితో నా విశ్వాసాన్ని, నా విధేయత, నా తిరుగుబాటు స్వభావాన్ని క్షమించండి. మీ రక్తంతో నన్ను కడగండి. సంపూర్ణంగా నన్ను శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరచండి. యేసయ్య, నన్ను నూతనపరచబడినటువంటి నా జీవితంలోకి, నూతనపరచబడినటువంటి నా హృదయంలోకి మీరు రండి. మీరు నాతో ఉండి, నాలో ఉండి, నా పక్షంగా ఉండి మీ మహిమగల కార్యాలు ఇది నుంచి జరిగించండి అయ్యా. నేను నమ్ముతున్నానయ్యా, నా జీవితంలో మీరు సమస్తము చేయగలరు. హల్లెలూయా. సమస్తము చేయగలను నమ్ముతున్నాను. నా సమస్య నుంచి నన్ను విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నేను నమ్ముతున్నాను. మనసా వాచ కర్మన నేను నమ్ముతున్నానయ్యా. ప్రభుతో చెప్పగలవా? ప్రభు దగ్గర ఖచ్చితంగా ఈ మాట చెప్పగలవా? నీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించు. నీ పరిస్థితులను ప్రభు హస్తాలకు అప్పగించు. నీ జీవితాన్ని లేవనెత్తే దేవుడు, నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు, నీ పరిస్థితులు సరిచేయగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండగా ఇప్పుడు ఆయనకు సరెండర్ అయిపో. నేను ఆయనకు అప్పగించుకో. నీ పరిస్థితులు ఆయన చేతిలో పెట్టు. నీ బ్రతుకును భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టు. నీ పిల్లల బ్రతుకును భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టు. నీ కుటుంబ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టు. విశ్వాసంతో ఆయన ఎదుట ప్రార్థన చేయి. నమ్ము. ప్రార్థన చేసిన తర్వాత నా దేవుడు అద్భుతం చేశాడని నమ్ము. యాయీరు మరణించిన తన కుమార్తె బ్రతుకుతుందనే విశ్వాసంతోనే యేసును తన ఇంటికి తీసుకెళ్ళాడు. అదే విశ్వాసంతో ఈరోజు నువ్వు యేసు వైపు చూడు. యేసు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని జీవితంలో కుటుంబంలో జరిగిస్తాడు. హల్లెలూయా. నీ కన్నిటిని దేవుడు ఆనందనాట్యంగా మారుస్తాడు. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తపరుస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు చూచినటువంటి చెడు దినాలు, చెడు పరిస్థితులకి నువ్వు చూడవు. దేవుని కార్యాలు చూస్తావు. దేవుని మహింపరిచే బిడ్డగా ఉంటావు. దేవుని సాక్షిగా మారుతావు. అటువంటి ఉన్నతమైన కృప ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధ ఆత్మదేవుడు దయచేయునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలల నుంచి ప్రార్థనలు ఏకీభించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడా, మహిమోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా వీళ్ళందరితో మీరు మాట్లాడారు నాయన. విశ్వాసమును, కర్తవ్యం దాన్ని కొనసాగించువాడమైన యేసు,
విశ్వాసంతో బిడ్డలనైనా నా తండ్రి మీ వైపు చూస్తున్నారయ్యా. అవును ప్రభా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వల్ల కలుగును అన్నారయ్యా. అవునైనా ఇంతవరకు బిడ్డలు ఎంతకాలంగా మీ వాక్యాన్ని విన్నారు, వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపరు అన్నట్లుగా మీ వాక్యాన్ని విని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశారు అయ్యా. విశ్వాసంలో బలహీనపడ్డారయ్యా, విశ్వాసం నుంచి దిగజారిపోయారయ్యా. అయ్యా ఇంకా అయిపోయింది, నా పరిస్థితి చేయి జారిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా లైఫ్ ముగిసిపోయింది, ఇంకింతే అని అనుకుంటున్నారేమో తండ్రి. అయ్యా అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడారయ్యా. ఇక నా రాత మారదు, నా గీత మారదు, నా పరిస్థితులు మారు, ఇంతే, ఇలాగనే చనిపోవాలేమో అని అనుకుంటున్నారేమో. కొంతమంది ఆ కష్టాలు తట్టుకోలేక, ఆ సమస్యలు తట్టుకోలేక, అప్పులు తట్టుకోలేక, ఆ అనారోగ్యాన్ని తట్టుకోలేక, ఆ అశాంతిని తట్టుకోలేక చనిపోవాలని ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నారేమో ప్రభా. అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడారయ్యా, మీకు వందనాలు తండ్రి. ఈ దినం ప్రభా ఆదరణకర్తమైన దేవుడిగా నాయనా ఇప్పుడే వారి హృదయాలు తాకండి అయ్యా. మీ ఆదరణతో వారిని నింపండి, మీ సంతోషంతో సమాధానంతో నింపండి. ప్రియులు నాయన ఇదిగో తండ్రి మీ ఎదుట వారి ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా వారు పడిపోయిన స్థితిని మీ ఎదుట ఒప్పుకొనిచుండగా ఈ మహాకనికరంతో వారిని క్షమించి కృప చూపి వారి అవిశ్వాసాన్ని బాగు చేసి వారిని సరిచేయండి, విశ్వాసంలో నిలబెట్టండి తండ్రి. విశ్వాసంలో బలపరచండి, మీ అందు స్థిరపరచండి. యాయీరు యేసు వద్దకు వచ్చినప్పుడు అతనికి విశ్వాసం సామాన్యమైనటువంటి విశ్వాసం. ఏదో వ్యాధి పడక మీద ఉంది, యేసయ్య వస్తే కుమార్తె బతుకుతుంది అనుకున్నాడు. కానీ పరిస్థితి దిగజారిపోయిందయ్యా, కుమార్తె చనిపోయింది. ఇప్పుడు అతనికి ఇంకా విశ్వాసం ఇంకా అత్యధికం కావాలి. అక్కడ అద్భుతం జరగటానికి ఇంకా గొప్ప విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం అతనిలో కలగటానికి అద్భుతమైనటువంటి సాక్ష్యంగా 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యొక్క సాక్ష్యాన్ని యేసయ్య వినిపించాడు అయ్యా. అదేవిధంగా ఈరోజు ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ బిడ్డలతో మీరు మాట్లాడారయ్యా. 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యొక్క అంశాన్ని మీరు తెలియచేశారు. ఆ అంశం ద్వారా మాట్లాడారు. యాయీరు అంశం ద్వారా యాయీరు కుమార్తె మరణించినటువంటి ఆ స్థితిని కూడా మీరు బిడ్డలతో మీరు మాట్లాడారయ్యా. ఆ కుమార్తె విషయంలో అద్భుతం జరిగించిన దేవుని గురించి మీరు విన్నారు నాయన. బిడ్డలతో మాట్లాడారయ్యా. విశ్వాసంతో బిడ్డలు విన్నారయ్యా. విశ్వాసంతో విన్నటువంటి బిడ్డలు వారి విశ్వాసంలో నాయన ఇదిగో తండ్రి అయ్యా తిరిగి నిలబడుతుండగా మీ మహా ఘనమైనటువంటి కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి తండ్రి. విశ్వాసమును కర్తవును దాన్ని కొనసాగించువాడవైనా మీ వైపు చూస్తూ అయ్యా విశ్వాసంలో ఇంకా ముందుకు నాయన కొనసాగటానికి మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయత నడిపిపుని బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. ఏవేవైతే ఇంతవరకు వీరు కోల్పోయిన స్థితిలో ఉన్నారో, ఏ దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నారు, ఏ కన్నీటి లోయలు గుండా వెళ్తున్నారో వీరి జీవితాల్లో ఈ రాత్రి ఈ సమయంలోనైనా మీరు అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను. సజీవుడైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుడిగా ఈ వాక్యాన్ని వింటుండగానే ఈ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే భయంకరమైనటువంటి కుదరని వ్యాధితో బాధపడుతున్నారో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వాళ్ళలోనికి మీ స్వస్థత విడుదలగునుగాక, మీ ప్రభావం విడుదలగునుగాక. యేసు నామములో వ్యాధిగ్రస్తమైనటువంటి శరీరాలు యేసు నామములో ఇప్పుడే స్వస్థతను పొందుకొనుగాక. యేసు నామములో టచ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ తాకండి. మీ గాయపడిన హస్తంతో ఇప్పుడు ముట్టి అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నైనా ఎవరైతే అపవాది కట్లలో బంధించబడి నలిగిపోతున్నారో అయ్యా, దురాత్మ శోధన చేత బాధపడుతున్నారో, నిద్ర పట్టక భయంతో కలవరంతో బాధపడుతున్నారో, యేసుక్రీస్తు నామములో అపవాది శక్తులు పీడిస్తున్నటువంటి దురాత్మలు దుష్ట శక్తులు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అవి బంధించబడును గాక. యేసు నామములో ఇప్పుడు అవి లయమైపోను గాక. తాకండి పరిశుద్ధాత్మ, మీ గాయపడిన హస్తంతో బిడ్డలు ముట్టండి. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. అపవాది బంధకములు తెగిపోవును గాక. అపవాది కాడి విరగొట్టబడును గాక. మీ బలమైనటువంటి కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించి సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి నాయన. అద్భుతాలు చేయండి నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించండి. అప్పులు ఊపించి లేవనెత్తండి. ఆర్థిక సమస్యల్లో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ బిడ్డల పక్షంగా మీరున్నారని ఈ దినం నుంచి బహుబలంగా బయలుపరుచుకుని అయ్యా ఈ బిడ్డల జీవితాల్ని అత్యున్నతమైన స్థితిలో లేవనెత్తి తద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకునమని మీకు నమ్మకమైన సాక్షులుగా సాధనాలుగా ఈ లోకంలో మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి ఈ బిడ్డలందరికీ సహాయం చేయమని యేసు రక్తం వీరిని ముద్రిస్తూ, మీ ఆత్మలు ముద్రిస్తూ, మీ నామలు వీరిని ఆశీర్వదిస్తూ అభిషేకిస్తూ యేసు ఉన్నతమైన నామను వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.